Welcome, competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి ఒక టాపిక్ని మనం చూద్దాం. ఇది స్పెషల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రకాల పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి మాత్రమే ఉపయోగపడుతుంది. అదర్ స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది అంతగా పడకపోవచ్చు. ఏపీ డిఎస్సి కావచ్చు, ఏపీ గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ కావచ్చు, ఇతర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన పోటీ పరీక్షలకి ఇది క్లియర్ కట్గా ఉపయోగపడుతుంది. అది ఏమిటి అనే దాని మీద చూస్తే 2024లో లోక్సభ ఎన్నికలతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ అసెంబ్లీ ఎన్నికలకి ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇతర చిన్న చిన్న పార్టీలతో పాటుగా స్వతంత్ర అభ్యర్థులు, ఇండిపెండెంట్స్ పోటీ చేశారు అన్ని నియోజకవర్గాలలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించినటువంటి పోటీలో పార్టీలు అంటే మేజర్గా ఎన్డీఏ కూటమి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఈ రెండు పార్టీలు తమ మేనిఫెస్టోలని విడుదల చేయడం జరిగింది. ఎవరైతే అధికారంలోకి వచ్చారో వారికి సంబంధించిన మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోలో వారు పొందుపరచబడినటువంటి అంశాలు ఇప్పటికే ఈ అధికారంలోకి వచ్చి ప్రస్తుత ప్రభుత్వము నెల రోజులు పూర్తయింది కాబట్టి వాటికి సంబంధించినటువంటి ప్రారంభోత్సవాలు కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏ స్థాయిలో ఉన్నాయి అన్నదాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏపీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే మాత్రం ఓడిపోయిన పార్టీ మేనిఫెస్టో మనకు అవసరం లేదు. గెలిచిన పార్టీకి సంబంధించిన, ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటిది ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో ప్రశ్నలు అడిగే అవకాశం 100% ఉంది. అందులో మంచి స్కీమ్స్ కూడా ఉన్నాయి. ఆ స్కీమ్స్ని ఎప్పుడు ప్రారంభించారో లేకపోతే ప్రారంభించబోతున్నారో వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రకటించారు కాబట్టి వాటిని ఒక్కసారి మనం చూద్దాం. సింపుల్గా ఆంధ్రప్రదేశ్ మేనిఫెస్టోకి సూపర్ 6 అని పిలుస్తారు. సూపర్ 6 ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ సూపర్ 6ని ఎన్డీఏ కూటమి, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కోసం అని చెప్పి ఎన్డీఏ, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు, జాతీయ ప్రజాస్వామ్య కూటమి. ఈ ప్రజాస్వామ్య కూటమిలో ముఖ్యంగా 3 పార్టీలు ఉన్నాయి. ఒకటి తెలుగుదేశం పార్టీ, 2 జనసేన పార్టీ, 3 భారతీయ జనతా పార్టీ, 3 బీజేపీ. ఈ 3 పార్టీలు సంయుక్తంగా ఏప్రిల్ 30, 2024 ఏప్రిల్ 30, 2024 ఏప్రిల్ 30, 2024 మేనిఫెస్టోని విడుదల చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోకి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది. ఆ మేనిఫెస్టో పేరు ఏమిటంటే ప్రజాగలం. ఆ మేనిఫెస్టో పేరు ప్రజాగలం, ఉమ్మడి మేనిఫెస్టో 2024 అని పేరు పెట్టారు. ఉమ్మడి మేనిఫెస్టో 2024 అని ఈ మేనిఫెస్టోకి పేరు పెట్టడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా 2 అంశాలని మనం ఫోకస్ చేయాలి. ఒకటి సూపర్ 6, 2 సూపర్ 6 2.0. దాన్నే షణ్ముఖ వ్యూహం అని పిలుస్తారు. షణ్ముఖ వ్యూహం. అందులో మనకి ఫస్ట్ సూపర్ 6గా ఉన్నటువంటి దాంట్లో కీలకమైన అంశాలు 6 అంశాలు పొందుపరచబడినవి. 6 అంశాలు సూపర్ 6లో. ఆ 6 అంశాలలో ఒకటవది ఏమిటంటే యువతకి 20 లక్షల ఉద్యోగాలు. యువతకి 20 లక్షల
ఉద్యోగాలు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. లేదా ఉద్యోగం అక్కడ ఓన్లీ ప్రభుత్వ ఉద్యోగాలే అని మనం పరిగణలోకి తీసుకోకూడదు, ప్రైవేట్ ఉద్యోగాలు కూడా. 20 లక్షల ఉద్యోగాలు, ఆ ఉద్యోగాలని కల్పించే లోపు ఉద్యోగాలు రాని నిరుద్యోగులకి నెలకి 3,000 రూపాయల నిరుద్యోగ భృతిని కూడా ప్రకటించారు. ఈ మేనిఫెస్టోలో యువతకి 20 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయల నెలకు నిరుద్యోగ భృతి అనేది ప్రకటించారు. అయితే రెండవది చాలా ఇంపార్టెంట్. ఒకటవ సూపర్ 6 లో రేపు ఎలా ఇస్తాడంటే ప్రశ్న, ఎన్డీఏ ప్రస్తుత అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి సూపర్ 6 ని ప్రకటించింది. ఈ సూపర్ 6 లో లేనిది ఏమిటి అని అడుగుతాడు. లేదా సూపర్ 6 2.0 లేదా షణ్ముఖ వ్యూహంలో లేనిది ఏమిటి అని అడుగుతాడు. లేదా ఉన్నదాన్ని గుర్తించడని ప్రశ్న అడగవచ్చు. రెండవది ఏమిటి కీలకమైన అంశం అంటే, పాఠశాలకు వెళ్ళే ప్రతి విద్యార్థికి ఏడాదికి లేదా ఒక సంవత్సరానికి 15,000 రూపాయలు. దీనిని సింపుల్ గా తల్లికి వందనం అనే పథకంగా పిలుస్తున్నారు. ఈ తల్లికి వందనంలో భాగంగా ప్రతి సంవత్సరము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో లేదా వారి సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో 15,000 రూపాయలు చొప్పున జమ చేస్తాము అని ప్రకటించడం జరిగింది. దీన్ని తల్లికి వందనం అని చెప్తున్నారు. రీసెంట్ గా దీని మీద వచ్చిన అప్డేట్ ఏమిటంటే, ఆధార్ కార్డు తప్పనిసరి, పిల్లవాడికి తప్పనిసరి, తల్లికి లేదా సంరక్షణకి తప్పనిసరి. ఒకవేళ ఆధార్ కార్డు లేకపోతే ఖచ్చితంగా వారు ఆధార్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకునే లోపు కొన్ని రకాల గుర్తింపు కార్డుల్ని ఈ పథకానికి ఎలిజిబుల్ గా చేస్తామని ఇష్యూ చేయడం జరిగింది నోటీస్. అది ఎప్పుడంటే జూలై 10, 2024 ఈ నోటీస్ ని ఇష్యూ చేయడం జరిగింది. అలాగే చాలా ఇంపార్టెంట్ ఈ తల్లికి వందనం. బిలో పోవర్టీ లైన్, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వారికి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పాఠశాలకు వెళ్తే వారికి ఈ పథకాన్ని వర్తిస్తారు. మూడవది సూపర్ 6 లో మూడవది, రైతుకి సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సహాయం లేదా పెట్టుబడి సహాయం. వ్యవసాయాల్లో పెట్టుబడి సహాయం కోసం ప్రతి రైతుకి 20,000 రూపాయలని ప్రతి సంవత్సరం ఇస్తామని సూపర్ 6 లో ఒకటి ప్రకటించారు. అలాగే నాలుగవ అంశము, 19 సంవత్సరాల నుండి 59 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి మహిళకి, 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలను జమ చేస్తాము అని ప్రకటించారు. 1,500 రూపాయలు. 1,500 నెలకి అంటే సంవత్సరానికి సుమారుగా 18,000 రూపాయలు. 5 సంవత్సరాలలో 90,000 రూపాయలని వీరికి లబ్ధి చేకూరుస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే ఐదవ సూపర్ 6 లోని 5వ కీలకమైన అంశం ఏమిటి అంటే, ఇది కూడా మనం చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఇంటికి ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. ఇది కూడా చాలా కీలకమైనటువంటి అంశం. అలాగే చివరికి 6వది, మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం అనేటువంటిది ఈ 20 లక్షల ఉద్యోగాలు లేదా నిరుద్యోగ భృతి నెలకు 3,000, తల్లికి వందనం, పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి, తల్లికి లేదా సంరక్షకునికి 15,000 రూపాయలు సంవత్సరానికి, దారిద్ర్య రేఖ దిగువనున్న కుటుంబాలకి, రైతుకి పెట్టుబడి సహాయం క్రింద ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు, 19 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి మహిళకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి నెలకి 1,500 రూపాయలు జమ, ఉచితంగా కుటుంబానికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి, మహిళలకు ఆర్టీసీ బస్సులలో
ఉచిత ప్రయాణం కానీ కల్పించబోతున్నారు. ఇది మేబీ ఆగస్టు 15, 2024 నుంచి విశాఖపట్నం నగరం నుండి అమలు చేసే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్లుగా ప్రకటించడం జరిగింది. దీనితో పాటుగా మరొక కీలకమైనటువంటి అంశము షణ్ముఖ వ్యూహం. ఈ షణ్ముఖ వ్యూహంలో కూడా ఏమున్నాయో మనకి తెలియాలి. దీన్నే మనం సూపర్ 6 2.0 అంటారు, లేదా షణ్ముఖ వ్యూహం. ఈ షణ్ముఖ వ్యూహం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఈ షణ్ముఖ వ్యూహంలో భాగంగా మొదటిది ఏమిటంటే ఇంటింటికి రక్షిత తాగునీరు. ఇంటింటికి రక్షిత త్రాగునీరు చాలా ఇంపార్టెంట్. ఇది అంటే మనకి దేశవ్యాప్తంగా హర్ ఘర్ జల్ యోజన అనే ఒక స్కీమ్ ఉంది. ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఏర్పాటు చేసి మంచి నీటిని అందించడం. అలా దీన్ని ప్రతి ఇంటికి కుళాయి కనెక్షన్ ఇచ్చి ఇంటింటికి రక్షిత తాగునీరుని అందించడం దీని ముఖ్యమైన ఉద్దేశం. దీని తర్వాత రెండవది పూర్ టు రిచ్. రెండవది ఏమిటంటే పూర్ టు రిచ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ 4 P'లు అండి. దాన్ని సింపుల్ గా P4 అని పిలుస్తారు. P4 అంటే పబ్లిక్, ప్రైవేట్, పీపుల్స్, పార్ట్నర్షిప్. పబ్లిక్ ఒక P, ప్రైవేట్ ఒక P, పీపుల్స్ ఒక P, పార్ట్నర్షిప్ ఒక P. మొత్తం 4 P'లతో పేదలను సంపన్నులుగా చేసే దిశగా కృషి చేయడం కోసం P4ని అమలు చేయబోతున్నారు. మూడవది ఏమిటి అంటే నైపుణ్య జనాభా గణన. నైపుణ్య జనాభా గణన దేశవ్యాప్తంగా ఇంటింటికి వెళ్ళి ఎవరెవరు ఉన్నారు, వారికి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ కి అప్లికేబుల్ అయిన ఉద్యోగాలు ఏమైనా ఉంటే ఆ ఉద్యోగాలని కల్పించడం కోసం దేశవ్యాప్తంగా తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నైపుణ్య గణనని, స్కిల్ సెన్సస్ ని చేపట్టబోతున్నారు. వారి నైపుణ్యతల్ని ఇంకా పెంచి కంపెనీలకి, పరిశ్రమలకి అవసరమైనటువంటి వర్కర్స్ ని అందించడం ఈ నైపుణ్య గణన యొక్క ఉద్దేశం. ఇలాంటి నైపుణ్య గణనని మొట్టమొదటిసారిగా దేశంలో నిర్వహిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్. అది ఆంధ్రప్రదేశ్లో. నెక్స్ట్ 4వది ఏమిటి అంటే సౌభాగ్య పథకము. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సౌభాగ్య పథకంలో భాగంగా చిన్న పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలని ఎంపిక చేసి, లేదా స్టార్టప్స్ ని, లేదా అంకురాలు అంటారు, అంకురాలని ఎంపిక చేసి వారికి పెట్టుబడి సాయంగా 10 లక్షల రూపాయలని ప్రభుత్వం అందిస్తుంది. అంకురాలు లేదా చిన్న మధ్య తరహా పరిశ్రమలకి. ఇది చాలా ఇంపార్టెంట్. సౌభాగ్య పథకం. నెక్స్ట్ 5వది సూపర్ 6 2.0లో 5వది ఏమిటంటే రాష్ట్ర GSDPని పరుగులు పెట్టించే చర్యలు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిని వేగంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటాము అని ప్రకటించారు. చివరగా 6వది ఏమిటి అంటే ప్రజా రాజధానిగా అమరావతి. ప్రజా రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేస్తూ మిగతా ప్రాంతాలని కూడా భారీగా అభివృద్ధి చేస్తాము అని ఈ షణ్ముఖ వ్యూహంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ ఎన్డీఏ కూటమి ప్రకటించిన మరికొన్ని అంశాలలో యువత సంక్షేమం. ఈ యువత సంక్షేమంలో భాగంగా ఇక్కడ ఇది తర్వాత ఇంప్లిమెంట్ అయిందా లేదా, లేకపోతే ఇంకొకటి ఏమైనా జరిగిందా లేదా, మాకు ఈ ప్రభుత్వం నచ్చలేదు అనుకోవడానికి మనకి ఇక్కడ లేదు. మనం ఇక్కడ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, ఇది పొలిటికల్ కి సంబంధించిన ఇష్యూ కాదు. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే దీన్ని మీరు చూడాలి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పొలిటికల్ గా చూడకండి. దానికి దీనికి అసలు సంబంధమే లేదు.
ఓకే, ప్రజెంట్ గవర్నమెంట్, గతంలో మనం ప్రభుత్వం ఉండేటప్పుడు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ ని కూడా వీడియోస్ చేశాం, గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇతర పోటీ పరీక్షలు. అలాగే ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన స్కీమ్స్ ని, ఈ ప్రభుత్వం తీసుకురాబోతున్న స్కీమ్స్ ని మనం డిస్కస్ చేసుకోవాలి, తప్పదు. రేపు ఈ ప్రభుత్వం బడ్జెట్ పెడుతుంది, ఆ బడ్జెట్ ని చదవాలి. యాజ్ ఆస్పిరెంట్ గా మనకి పార్టీల మీద అభిమానం ఉంటే అది ఒక రకమైన అభిమానంగానే ఉండిపోవాలి, ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో కాదు. రైట్, కాబట్టి ఈ పాయింట్ ని మైండ్ లో పెట్టుకోండి, ఎలాంటి పొలిటికల్ ని దీనికి ఫోకస్ చేయకండి. ఓకే, ఫస్ట్ది ఏమిటంటే యువత సంక్షేమం. దీంతో పాటుగా సూపర్ 6 2.0 లేదా షణ్ముఖ వ్యూహం తర్వాత మరికొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా ప్రస్తుత ప్రభుత్వము మేనిఫెస్టోలో ప్రకటించింది. ఒకటి, యువత సంక్షేమం. మెగా డిఎస్సి సుమారుగా మనకి 16,300 పైచిలుకు పోస్టులకి తొలి సంతకాన్ని ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంతకం చేయడం, దాన్ని టెట్ రూపంలో ఫస్ట్ మనకి అమలు చేయడం, దాని తర్వాత డిఎస్సి కూడా నోటిఫికేషన్ వస్తుందని ప్రకటించారు. రెండవది జాబ్ క్యాలెండర్. ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తామని కూడా ప్రకటించారు, అది ఇంకా కార్యరూపం దాల్చలేదు. నెక్స్ట్ వన్, ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధికి ఉద్యోగ కల్పన కోసమని ప్రత్యేకమైన ఎంప్లాయ్మెంట్ జోన్లని ఏర్పాటు చేస్తారు. అలాగే మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల్ని ఏర్పాటు చేసిన వారికి ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మూతపడినటువంటి నైపుణ్య శిక్షణ కేంద్రాల్ని తిరిగి పునః ప్రారంభించి వాటిని ఎక్స్పాన్షన్ చేస్తామని ప్రకటించారు. పరిశ్రమల అవసరాలకి అనుగుణంగా యువతకి నైపుణ్య శిక్షణను ఇస్తామని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే యువతలో ఉన్నటువంటి క్రీడా టాలెంట్ని, ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాలని రాష్ట్రంలో అభివృద్ధి పరిచి మన రాష్ట్ర యువతను లేదా క్రీడాకారులని అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం అని ప్రకటించారు. అలాగే రాష్ట్ర స్థాయిలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, జాతీయ స్థాయిలో జరిగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం, కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కోసం డిజిటల్ లైబ్రరీస్ని ఏర్పాటు చేస్తామని కూడా ప్రకటించారు. అలాగే 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లని అమలు చేస్తాం. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ అంటారు. ఆ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేయడమే కాకుండా ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి ఆర్థిక సర్వే చేసి ఆ కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిగతులను బట్టి రిజర్వేషన్లని అమలు చేస్తామని కూడా ప్రకటించారు. అలాగే బీసీ కులస్తులకి 50 సంవత్సరాలకి 4,000 రూపాయల పెన్షన్ ప్రతి నెల ఇస్తామని ప్రకటించారు. బీసీలకు స్థానిక సంస్థలు నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లని అమలు చేస్తామని ప్రకటించారు. బీసీల ఆర్థిక అభివృద్ధి కోసమని 5,000 కోట్ల రూపాయలతో ఆదరణ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. చేనేత ఉత్పత్తుల పైన జిఎస్టి, గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ని రీఎంబర్స్ చేస్తామని, చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారు కరెంటు ద్వారా చేనేత మిషన్ ని వాడితే, అంటే పవర్ లూమ్ అంటారు, పవర్ లూమ్ ని వాడితే వారికి 500 యూనిట్లు, హ్యాండ్లూమ్ ని వాడితే వారికి 200 యూనిట్లు విద్యుత్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే దేవాలయాల్లో పనిచేసే నాయి బ్రాహ్మణులకు 25,000 రూపాయల గౌరవ వేతనం ఇస్తామని, అలాగే ఈ నాయి బ్రాహ్మణులు అంటే సెలూన్స్ అంటారు కదా, సెలూన్ షాప్స్ కి 200 యూనిట్లు విద్యుత్ని ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. అలాగే గీత కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి మద్యం షాపుల్లో 10% కేటాయిస్తామని ప్రకటించారు. సముద్రంలో వేట లేని సమయంలో, వేట నిషేధించే సమయంలో మనకి మత్స్యకారులకి 20,000 రూపాయలు నగదు బహుమతి అందిస్తామని ప్రకటించారు. అలాగే స్వర్ణకారులు ఎవరైతే గోల్డ్ స్మిత్స్ ఉన్నారో ఆ స్వర్ణకారుల అభివృద్ధి కోసమని కొత్తగా ఒక కార్పొరేషన్, స్వర్ణకారుల కార్పొరేషన్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే స్వయం సహాయక బృందాలు, సింపుల్ గా మనం డ్వాక్రా సంఘాలు అంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, వీరికి వడ్డీ లేని రుణాలని ప్రస్తుతం
సుమారుగా 3 లక్షల రూపాయలు ఇస్తుంటే దాన్ని 10 లక్షలకి ఎలిజిబుల్ ఎస్హెచ్జికి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలని మంజూరు చేస్తామని ప్రకటించారు. అన్నిటికంటే ముఖ్యమైనది కలలకు రెక్కలు అనే పథకం. కలలకు రెక్కలు. ఈ కలలకు రెక్కలు అనే ఒక కొత్త పథకాన్ని ప్రకటించింది ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో. ఆ కలలకు రెక్కలు పథకంలో భాగంగా విద్యార్థునులకి, ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇది విద్యార్థిని లేదా విద్యార్థినులకు రుణాలని మంజూరు చేస్తామని ప్రకటించారు. అది ఎంత ఏమిటనేది పథకం లాంచ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే కలలకు రెక్కలు. అలాగే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం సుమారుగా 15,000 కోట్ల రూపాయలని వచ్చే 5 ఏళ్లకి ఖర్చు పెడతామని ప్రకటించారంటే సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున 5 ఏళ్లకి 15,000 కోట్లు కేటాయిస్తారు ద వెల్ఫేర్ ఆఫ్ కాపుస్. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇది చాలా కీలకం. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెడతామని ప్రకటించారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు పెడతామని ప్రకటించారు. ఈ ఎయిర్పోర్టు, ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం 2026 జూన్ 30 నాటికి పూర్తవుతుందని ప్రకటించారు. దీన్ని ప్రస్తుతము జిఎంఆర్ అనే సంస్థ నిర్మిస్తుంది. గ్రంథి మల్లికార్జునరావు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ని నిర్మించిన సంస్థే జిఎంఆర్. ఆ సంస్థ భోగాపురం, విజయనగరం జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మితమవుతుంది. దానికి అల్లూరు సీతారామరాజు గారి పేరు పెడతామని ప్రకటించారు. ఇది 2026 జూన్ 30 నాటికి, అంటే 2 ఏళ్లలో పూర్తవుతుందని ప్రకటించడం జరిగింది. ఓకే, అలాగే చాలా కీలకమైనటువంటి అంశం, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో పనిచేసి రిటైర్ అయినటువంటి ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభివృద్ధికి లేదా సంక్షేమానికి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కార్పొరేషన్ ని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే గృహ నిర్మాణాలకి పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు, పల్లెటూరు ప్రాంతాలలో 3 సెంట్లు ఇస్తామని ప్రకటించడం జరిగింది. అలాగే ఎస్సీ ఎస్టీలకు, మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని ప్రస్తుత ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ప్రకటించింది. వ్యవసాయ రంగానికి 9 గంటలు అత్యంత నాణ్యమైన ఉచిత విద్యుత్తునిస్తామని ప్రకటించింది. ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 1000 ఎకరాలలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని ప్రకటించింది. అలాగే బ్యాడ్జ్ కలిగిన ప్రతి ఆటో డ్రైవర్కు, ట్యాక్సీ డ్రైవర్కు, అలాగే హెవీ లైసెన్స్ కలిగిన ప్రతి లారీ మరియు టిప్పర్ డ్రైవర్లకు ఏటా 15,000 రూపాయల ఆర్థిక సహాయం ఇస్తామని కూడా ప్రకటించింది. చంద్రన్న బీమా పథకాన్ని పునః ప్రారంభించి అవ్యవస్థీకృత రంగంలో, అనార్గనైజ్డ్ సెక్టర్లో ఎవరైతే పనిచేస్తున్నారో లేదా అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల ద్వారా అతి తక్కువ ప్రీమియంని వసూలు చేసి సహజంగా మరణిస్తే 5 లక్షల రూపాయలు, ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు బీమాని అందిస్తామని ప్రకటించారు. అలాగే దేశంలోనే మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమాని కల్పిస్తామని ప్రకటించారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్మెంట్ పథకాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించారు. అలాగే సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా సమగ్రమైన విధానాన్ని రూపొందిస్తామని ప్రకటించారు. దాంట్లో భాగంగానే జూలై 8, 2024 నుండి రాష్ట్రంలో ఉచిత ఇసుకని అందిస్తున్నట్లుగా ప్రభుత్వము ప్రకటించింది. లోడింగ్కి
ట్రావెలింగ్ కి మాత్రమే డబ్బులు తీసుకొని ఉచితంగా ఇసుకొని అందిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. నెక్స్ట్, అలాగే విదేశాలలో చదువుకోవడం కోసమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యా పథకాన్ని పునరుద్ధరిస్తాము అని ప్రకటించారు. గంజాయి, డ్రగ్స్ మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలనకి 100 రోజుల్లో కఠిన చర్యలు తీసుకునేలా ప్రణాళికను రూపొందిస్తున్నట్లుగా ప్రకటించింది. విశాఖపట్నం నగరాన్ని ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్టల్ రైల్వే జోన్ ఏర్పాటుకి భారీగా కృషి చేస్తామని ప్రకటించారు. సౌత్ కోస్టల్ రైల్వే జోన్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ విశాఖపట్నం. అలాగే హార్టికల్చర్ హబ్గా, విత్తన రాజధానిగా, సీడ్ క్యాపిటల్గా రాయలసీమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ని ఇమీడియట్గా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అలాగే ప్రస్తుత విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు గతంలో చేసినటువంటి యువగలం పాదయాత్రలో మిషన్ రాయలసీమ అనేది ప్రకటించారు. ఆ మిషన్ రాయలసీమని అమలు చేస్తామని ప్రకటించడం జరిగింది. గుర్తింపు ఉన్న జర్నలిస్టులకి ఉచిత నివాస స్థలాన్ని అందిస్తామని ప్రకటించింది. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశము సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు. సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు ఇది చాలా 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 ఇంపార్టెంట్. గతంలో ఉన్నటువంటి పేరుని మారుస్తూ ప్రస్తుతం దీన్ని ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ అని పేరు మార్చారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అని పేరు మార్చి ఒకేసారి 1000 రూపాయలు పెన్షన్ని పెంచడం జరిగింది. 1000 రూపాయలు. గతంలో 3000గా ఉన్న పెన్షన్ని 1000 రూపాయలు పెంచి ఇప్పుడు 4000 రూపాయలుగా పెంచి జూలై 1, 2024న రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా అందరు ఉద్యోగులు డిస్ట్రిబ్యూషన్లో పాల్గొనడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఈ పెంపు 1000 రూపాయలతో పాటుగా జూన్, మే, ఏప్రిల్, మే, జూన్ నెలలకి సంబంధించినటువంటి ఎరియర్స్ ని అక్కడ పెరిగిన 1000 రూపాయలని 3000 ప్లస్ ప్రజెంట్ పెరిగినటువంటి 4000 మొత్తం 7000 రూపాయలని పెన్షన్ ని అందించడం జరిగింది. వృద్ధాప్య, వితంతు, సింగిల్ మహిళా పెన్షన్స్ గా వీటిని మనం చెప్తాం. సామాజిక భద్రతా పెన్షన్. రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలోనే తొలిసారిగా పెన్షన్ల పంపకం కార్యక్రమంలో భాగం అవ్వడం జరిగింది. గుంటూరులోని తాడేపల్లి దగ్గరలో ఉన్న పెనుమాక అనే గ్రామంలో ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొని పెన్షన్లు అందించారు. జూలై 1, 2024న 7000. ఈ పెన్షన్ల పెంపుకు సంబంధించి జీఓఎంఎస్ నెంబర్ 43ని ఇష్యూ చేయడం జరిగింది జూన్ 13వ తేదీన. అంటే చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నెక్స్ట్ డే జూన్ 12, 2024న ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 13న ఈ భద్రతా పెన్షన్, సామాజిక భద్రతా పెన్షన్ల పెంపు జీవో విడుదలైంది. ఇక్కడ పెన్షన్ ని ఎలా ఇవ్వడానికి నిర్ణయించారంటే వృద్ధులు, వితంతువులు, కళ్ళు గీత కార్మికులు, చేనేత కళాకారులు, ఒంటరి మహిళ, మత్స్యకారులు, HIV వ్యాధిగ్రస్తులు, చెప్పులు కుట్టేవారు, ట్రాన్స్జెండర్లు, డప్పు కళాకారులు, ఇతర కళాకారులకి నెలకి 4000 రూపాయలు ఇస్తామని, వికలాంగులు 40% అంతకంటే ఎక్కువ వైకల్యం పైబడిన వారు మరియు కుష్టు వ్యాధిగ్రస్తులకి నెలకి 6000 రూపాయలు ఇస్తామని, పూర్తిగా వైకల్యం ఉన్నటువంటి వికలాంగులకి నెలకి 10,000 రూపాయల పెన్షన్, తీవ్రమైన వ్యాధిగ్రస్తులు అంటే బోధకాలు కావచ్చు, మూత్రపిండాల వ్యాధి కావచ్చు, తలసేమియా వ్యాధి కావచ్చు, పక్షవాతం కావచ్చు, ఇట్లాంటి వ్యాధిగ్రస్తులకి నెలకి 10,000 రూపాయలు అందిస్తున్నట్లుగా ప్రకటించారు. ఆ రకంగానే ప్రదానం చేశారు. అలాగే మరొక కీలకమైన అంశము అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం. అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం. డొక్కా సీతమ్మ ఆకలి తీర్చే విధానాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని
ప్రేరణగా తీసుకొని 2014 నుండి 2019లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ సుమారు 203 అన్నా క్యాంటీన్లని నిర్వహించింది. 5 రూపాయలకే భోజనం అందించేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం. దీని తర్వాత ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం వ్యవహరించడంతో 2024లో మరలా అధికారంలోకి వచ్చిన సేమ్ ప్రభుత్వము 2024 ఆగస్టు నుండి మేబీ ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. 183 అన్నా క్యాంటీన్లని తిరిగి ప్రారంభించాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశము. ఖచ్చితంగా ప్రశ్న అడిగే అవకాశం ఇందులో ఉంది, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి తెలుగు మీడియం PDF కూడా మన గ్రూప్లో మీకు అందుబాటులో ఉంచుతాను. వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. షేర్, సబ్స్క్రైబ్, లైక్, కామెంట్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.